నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కి పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్కి అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మందనలు పొందుతోంది. సో ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఇది ప్రత్యేక స్థానంలో ఉందనే చెప్పొచ్చు. సో ఇవాళ మన కార్యక్రమంలో ప్రధానంగా మెంటల్ డిజార్డర్, యాంగ్జైటీ, డిప్రెషన్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో మామూలుగా మెంటల్ డిజార్డర్స్ అంటే ఏంటి ప్రధానంగా? యాక్చువల్గా మనిషి శారీరకంగా కాకుండా మానసికంగా కూడా హెల్తీగా ఉన్నప్పుడే వాడిని స్వస్థుడు అని అంటాం, హెల్తీ పర్సన్ అంటాం. దానికి ఆయుర్వేదిక్లో మంచి డెఫినేషన్ చెప్పారు, సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియ అని. సో ప్రసన్న ఆత్మ, ఇంద్రియ, స్వస్థ మనస్సు. సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ దోషాలు అనేది సమంగా ఉండాలి. అంటే వాతపిత్త కఫాలు వీటి నుండి మనకు మెంటల్ డిజార్డర్స్. వాత ప్రకృతి ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అదే పిత్త ప్రకృతి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కోపము, క్రోధం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది, ఒబేషన్గా ఉంటారు. అదే కఫ ప్రధానంగా ఉన్న వాళ్ళు ఏంటంటే తమో గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు డిప్రెషన్గా ఉంటారు. సో ఇది అందుకనే దోషాలు ఉండాలి, మనకు డిప్రెషన్లో ఉంటారు. అందుకనే కఫ దోషం ఎక్కువ ఉన్న వాళ్ళలో మేము అది పరీక్ష చేసి ఏ దోష ప్రధానంగా ఉన్నది అనేది చూసుకుంటాము. అలాగే అగ్ని అంటే మనకు జాఠర అగ్ని అంటే డైజెషన్ పవర్ కూడా మనకు కరెక్ట్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము. అంటే మనం తినేది డైజెషన్ కావాలి, అసిమ్యులేషన్ కావాలి, మనకు న్యూట్రిషన్ అందాలి. సో అలాగే సమదోష సమాగ్నిత్య సమధాతు మనకి అంటే ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. అలాగే బాడీలో టిష్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం హెల్తీగా ఉన్నట్టు. అలాగే ప్రసన్న ఆత్మ, ఇంద్రియ, మనస్సు. సో ఇంద్రియాలు అంటే సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. ముక్కు, చెవు, గొంతు, కన్నులు అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. అలాగే మనకు ఆయుర్వేదికలు అంటే స్పిరిచువల్గా ఎక్కువ చెప్తారు. అంటే మనకు సోల్, ఆత్మ, అంతరాత్మ అనేది కూడా మనకు కరెక్ట్గా ఉన్నప్పుడే, మనసు కూడా హెల్తీగా ఉన్నప్పుడే మనకు హెల్తీ అని చెప్తారు. సో ఇది WHO కూడా రికగ్నైజ్ చేసింది. హెల్త్ డెఫినేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు. ఓన్లీ ఫిజికల్గా బాగానే కనిపిస్తూ ఉంటాడు కానీ మెంటల్గా వాడికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సో ఇది ఆయుర్వేదిక్లో ఎప్పుడో దాన్ని చెప్పారు. దీన్ని ఫిలాసఫీ కూడా ఉంటుంది, ఎందుకంటే మెటాఫిజిక్స్ అని కూడా అంటారు. కొన్ని ఫిలాసఫికల్గా కూడా ఆయుర్వేదిక్లో చాలా మటుకు మనం ఎట్లా వచ్చింది, సృష్టి ఎట్లా వచ్చింది, అసలు మనిషి ఎట్లా ఇది వచ్చిండు, మనకు ఏమేమి మనం చేస్తూ ఉండాలి, ఈ అలాగే రీబర్త్లు ఏమైనా ఉన్నాయా, రీబర్త్ సైకిల్ ఏంటి, ఫిలాసఫీ కూడా ఆయుర్వేదిక్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మనకు మెంటల్గా మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనిషి మనకు చూడడానికి మామూలుగా శారీరకంగా బాగానే ఉన్నా కానీ మెంటల్గా చాలా ఉన్నాయి. ఈ మెంటల్ డిజార్డర్స్ అనేది ఈ కాలంలో చాలా మటుకు మానసిక ఒత్తిళ్లతోనే అందరూ సమస్యలు ఎదుర్కొనే ఉంటున్నారు, మనకు కనిపించరు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకు సమస్య కొద్దిగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ కనుక అడ్వైస్ తీసుకున్నట్లంటే అది దానిలో అంటే సైకాట్రీ దగ్గరికి పోవాల్సిన పని లేదు. మామూలు డాక్టర్ కూడా వాళ్ళకు చిన్న చిన్న సమస్యల్ని కౌన్సిలింగ్ ద్వారా మనం వాళ్ళని నివృత్తి చేయవచ్చు. సో ముఖ్యంగా మనకు ఈ మెంటల్ డిజార్డర్స్లలో వచ్చే చాలా 100-200 రకాలు ఉన్నవి. కానీ కామన్గా వచ్చేటి ఏంటంటే కామన్గా మనం చూసే మన వ్యక్తులలో ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంగ్జైటీ అంటే చిన్న చిన్న దానికే వాళ్ళకు భయం అనిపిస్తూ ఉంటుంది, ఫియర్ ఒకటి, ఫోబియా ఉంటుంది లోపల, ఇది చేస్తానో చేయనో అన్నట్టు యాంగ్జైటీ. అలాగే వాళ్ళకు తొందరగా పని కూడా అంటే వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు యాంగ్జైటీ మూలంగా. అలాగే ఈ యాంగ్జైటీలో ఏంటంటే వాళ్ళకు చెమటలు వస్తూ ఉంటాయి, ఈవెన్ తొందరగా వాళ్ళకు చెమటలు వస్తూ ఉంటాయి, షేకింగ్ అవుతారు, షివరింగ్ అవుతూ ఉంటారు, ఒక్కోసారి మాట్లాడడానికి కూడా తడబడుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న దానికి ఫోబియా. అంటే ఈవెన్ వ్యక్తులలో కూడా మామూలుగా చిన్న దానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు, స్టేజ్ ఫియర్ ఉంటుంది కొంతమందికి. సో ఈవెన్ పిల్లలలో కూడా ఈ యాంగ్జైటీ అనేది చిన్నప్పటి నుండి వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకు స్కూల్లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మానసిక ఒత్తిడి, ప్రెషర్ ఉన్నప్పుడు ఈ యాంగ్జైటీ అనేది
ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి ఆయుర్వేదిక్లో కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. ఈవెన్ పంచకర్మ ట్రీట్మెంట్స్తో కూడా మనం దార లాంటి చికిత్సతో, ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మంచి జటమాంసం ఉన్నది, అశ్వగంధ ఉన్నది, ఇవన్నీ కామన్గా జనాలు కూడా తీసుకుంటున్నారు. ఈవెన్ మెడికల్ షాప్లోకి వెళ్ళి కూడా వాడుతూ ఉన్నారు. మేజర్ రసాయనాలు చాలా చెప్పారు. అంటే మానసికంగా మనకు ఈ ఒత్తిళ్లు తగ్గించడానికి కొరకు, యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గించడానికి కొరకు చాలా, కాకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. డాక్టర్ సలహా కొరకు తీసుకున్నట్లయితే సరిగ్గా పనిచేస్తాయి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేదంటే డిప్రెషన్. ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది మూడ్ డిజార్డర్స్లలో డిప్రెషన్ బైపోలార్ డిజార్డర్స్ అని ఉంటాయి. వీటిలో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా రకరకాల కారణాలు ఉంటాయి అనుకోండి వాళ్ళకి. అంటే ఎన్విరాన్మెంటల్ కారణాలు కావచ్చు, కొంతమందికి జెనెటిక్స్ కూడా కారణాలు అవుతాయి, సోషల్గా కూడా వాళ్ళు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అని అంటారు. వాళ్ళకి ఏదో కారణంగా ఒకటేసారి సడన్గా ఫైనాన్షియల్ లాస్ కావచ్చు, లేదంటే దగ్గర వ్యక్తులు ఎవరన్నా చనిపోయినా కానీ ఇట్లాంటి వాళ్ళు తొందరగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దాంతో వాళ్ళకు కొంచెం బయటకు రావడానికి కౌన్సిలింగ్ చేయాలి. డిప్రెషన్, మళ్ళీ మూడు ఒక సాడ్నెస్, ఎప్పటికీ సాడ్గా ఉంటారు. దాని మూలంగా ఏంటంటే వాళ్ళు సరిగా తింటున్నారో లేదో తెలియదు, ఒకవేళ నిద్ర ఎక్కువ ఉంటుంది, లేకపోతే అసలు నిద్రపోరు వాళ్ళు. ఈ డిప్రెషన్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈవెన్ కొంతమంది థాట్స్ కూడా డిఫరెంట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు సూసైడ్ టెండెన్సీ వస్తూ ఉంటుంది. చిన్న చిన్న కారణాలకు కూడా కొంతమంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఇదవుతూ ఉంటారు. సో వాళ్ళకు కొద్దిగా కౌన్సిలింగ్ చేసేసి ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉన్నదో దాన్ని మనం కొంచెం బయటకు తీసుకురాగలిగితే వాళ్ళు ఆమె డిజార్డర్ నుండి బయటకు వస్తారు. ఓకే ఓకే. సో మీరు అన్నట్లుగా యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? యూజువల్గా అయితే మనకు ఈ యాంగ్జైటీ అయితే కొంచెం ఫోబియా అనేది ఉంటుంది. అంటే కొంతమందికి చిన్న చిన్న వాటికే అసలు చిరాకు పడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి ఈవెన్ కొంతమంది హైట్ ప్లేస్లకు పోయినట్టుంటే భయపడతా ఉంటారు. స్విమ్మింగ్ నీళ్ళు అనేసరికి భయపడతా ఉంటారు. ఒక పాముగా చూసినా కానీ, కొంతమంది చిన్న చిన్న బాత్రూంలలో బల్లిని చూసినా కానీ, స్పైడర్ని చూసినా కానీ చాలా ఫోబియా, యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సడన్గా హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ రకాలు. అందులో మళ్ళీ ముఖ్యంగా డిప్రెషన్ అంటే మనకు మూడ్ డిజార్డర్స్లలో ఈ డిప్రెషన్ ఒకటి ఉంటుంది. తర్వాత బైపోలార్ డిసీజ్ ఉంటుంది. బైపోలార్ డిసీజ్లో ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ లాంగ్ అట్లాగే ఉంటుంది. వాళ్ళకు సాడ్నెస్, ఎప్పుడు సంతోషంగా ఉండరు, ఏ నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేకపోతారు. ఇది తీసుకుంటే ఏమవుతుందో ఏమో అనే ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళలో. అది తీసుకోవాలా వద్దా అనేది జడ్జిమెంట్, లీగల్గా అంటే రేషనల్గా సరిగా థాట్ చేయలేరు, లాజికల్గా కూడా సరిగా థాట్ చేయలేరు. ఇవి మనకి బైపోలార్ డిసీజ్లలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వ్యక్తులు ఇలాంటి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. చాలామంది చిన్న చిన్న వాటికి కూడా యాంటీ డిప్రెసెంట్స్, యాంటీసైకోటిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది దాని సైడ్ ఎఫెక్ట్స్తో కూడా కొంచెం ఓసారి అయితే లావ్ అవుతూ ఉంటారు, లేకపోతే సన్నగా ఉంటారు, అసలు ఏం తినకుండా, నిద్ర లేకుండా, ఇవన్నీ సఫర్ అవుతూ ఉంటారు. నిద్ర కొరకు ఇప్పుడు ఆ మందులు వాడితేనే కానీ వాళ్ళకు నిద్ర రాదు. సో అలాంటి సైకాట్రిక్ డ్రగ్తో కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. వీలైనంత మటుకు ఆయుర్వేదిక్లో మంచి ఇంటర్నల్ మెడిసిన్స్ ఉన్నవి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. చిన్నగా ఉన్నప్పుడే సమస్య వాళ్ళను డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళ అటెండెన్స్ కానీ చిన్నపిల్లలలో కానీ. తర్వాత ఇది కాకుండా ఏంటంటే ఈటింగ్ డిజార్డర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈటింగ్ డిజార్డరే ఉంటుంది. అది చాలా హెల్త్ మీద మనకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా టైంకి తీసుకోవడం కానీ, కరెక్ట్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చేయకపోతే వాటిలో ఒకసారి టీవీ చూసుకుంటేనే వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకే తెలియదు. ఇతను లావ్ అయిపోతారు, లేకపోతే సన్నగా అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎనరెక్సియా నర్వోసా అనేది ఒక డిజార్డర్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు లావ్ అవుతామేమో అని చెప్పి అసలు తినకుండా వదిలేస్తారు. ఎంత సన్నగా ఉంటారు అంటే వాళ్ళు ఓన్లీ బోన్, స్కిన్నే ఉంటుంది, ఇంకా వాళ్ళకి అసలు కండనే ఉండదు. అంత సివియర్గా వాళ్ళు ఫాస్టింగ్ కొంచెమే తింటారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ సర్జికల్ కూడా బెరియాట్రిక్ సర్జరీ ఇవన్నీ కూడా ఏంటంటే స్టమక్ను వాళ్ళు కట్ చేసి కొంచెమే వాళ్ళు ఉంచుతారు. అంటే మనకు కొంచెం తిరగానే మనకు సఫిషియెంట్ సరిపోతుంది. ఇలాంటివి కూడా సమస్యలు, డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. బులిమియా అనేది ఇంకొక డిజార్డర్ ఉంది. అదేంటంటే ఎంత ఇది అంటే వాళ్ళు తింటారు, బాగానే తింటారు, బయటకు వెళ్ళి వామిటింగ్ చేసుకుంటారు.
కావాలని ఇంటెన్షన్గా. సో అది కూడా ఒక డిజార్డర్. సో ఈటింగ్ డిజార్డర్లలో చిన్నపిల్లలు కూడా చాలా మటుకు మారం చేస్తుంటారు, బయట తినాలని, ఇది తినాలని, అది తినాలని, చేతులు సరిగా కడుక్కోకుండా ఉంటారు. అది ఇవన్నీ కూడా మనకు ఈ చిన్నపిల్లలలో ఈటింగ్ డిజార్డర్స్ చాలా ఇదైపోతున్నాయి. వాళ్ళు రేపు జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు, దానివల్ల కూడా సమస్యలు వస్తాయి, శారీరకంగా మానసికంగా 2 రకాలుగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది కాకుండా ఏంటంటే ఇంకా షిజోఫ్రీనియా అనేది ఒకటి ఉంటుంది, అది కంప్లీట్గా ఇట్స్ ఏ సైకియాట్రిక్ కండిషన్ అది. సో దానిలో ఏంటంటే వాళ్ళు హాలుసినేషన్స్, డెలీరియము, కొంచెం వైలెంట్గా కూడా ఉంటారు, కొట్టడం కానీ, వాళ్ళకి రియాలిటీ నుండి వాళ్ళు దూరం అయిపోతారు. వాళ్ళు యాక్చువల్గా ఏం జరుగుతున్నది బయట ప్రపంచం ఏమి తెలియదు వాళ్ళకు. సో టోటల్గా వాళ్ళు డీవియేట్ అయిపోతారు, బయట తిరుగుతూ ఉంటారు, సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా. ఇది కొంచెం షిజోఫ్రెనిక్ కండిషను. వాళ్ళకు కరెక్ట్గా ట్రీట్మెంట్ టైంలో ఇచ్చేదంటే వాళ్ళు కూడా దాని నుండి బయటకు వస్తారు. ఆ కండిషన్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. కాకపోతే మనకు కోఆపరేట్గా చేసేటట్టుగా వాళ్ళ అటెండెన్స్ కానీ వాళ్ళ కోఆపరేషన్ ఉంటే మనకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు తగ్గుతుంది అది కూడా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన చిన్నపిల్లల్లో కనిపించేవి, చిన్నపిల్లల్లో మామూలుగానే 12 years బిఫోర్ సూసైడల్ థాట్స్ టెండెన్సీ ADHD అని ఒకటి ఉంటుంది, అటెన్షన్ డీవియేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు సరిగా అటెన్షన్ ఇవ్వరు మనకు. అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు 3 years నుండే ఇది స్టార్ట్ అవుతుంది. సరిగా మాటలు కూడా రావు, మాట్లాడడానికి ఇష్టపడరు, నలుగురిలో కలవడానికి కూడా ఇష్టపడరు. సో కొంతమంది ఎట్లంటే హైపర్ యాక్టివ్ డిజార్డర్ కూడా ఉంటుంది. సో అంటే వాళ్ళు ఇక ప్రతి దానికి ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే స్కూల్ గోయింగ్ లో ఇదైతా ఉంటారు, అటెన్షన్ సీకింగ్ ఉంటుంది. తర్వాత వాడు సాడ్నెస్ ఒక్కొక్కసారి వాళ్ళని ఏంటంటే మనం స్కూల్లో టీచర్లో కొంచెం చెప్పేసి అబ్జర్వేషన్లో ఉంచాలి. తర్వాత ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచాలి. ఎందుకంటే వాడు ఎట్లా ఉంటున్నాడు సొసైటీలో కానీ, సోషల్ కూడా మూవ్మెంట్ ఎట్లా ఉంటున్నాయి, టైంకి మనకు ఈవెన్ చదువురు అని అంటారు కానీ వాళ్ళకు చదువు మీద కంటే ఆటల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఐక్యూ ఉండదని కాదు, కానీ ఇంట్రెస్ట్ అనేది చదువు మీద ఉండకుండా వాళ్ళు ఛానల్గా మాకు వచ్చి అడుగుతూ ఉంటారు. కొంచెం మా వాడికి జ్ఞాపక శక్తి, మెమరీ పెరగడానికి కొరకు మెడిసిన్స్ వాస్తవంగా ఉన్నవి, కాకపోతే మెడిసిన్స్ ఉన్నవి, కానీ అది వాడడం మూలంగా ఏంటంటే కొంతవరకు మనం 50% వానికి ఇచ్చేయచ్చు. వాడు మాత్రం మళ్ళీ కాన్సన్ట్రేషన్తోనే చదువు మీద ఇంట్రెస్ట్ పెడితేనే వస్తుంది. లేదు అనుకుంటే వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో దాన్నైనా మనం ఎంకరేజ్ చేయాలి. సోషల్ గేమ్స్ మీదనే ఉన్నారు కొంతమంది, వేరే ఇతర పెయింటింగ్ మీద కొంతమంది ఉంటారు, చెస్ మీద, ఆటల మీద ఉంటారు. వాళ్ళకి ఐక్యూ బాగానే ఉంటుంది. సో దాన్ని మనం చూసి మనం ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకి కొంతమందిగా క్లాస్ ఫస్ట్ రాలేదు, 90% రాలేదని పేరెంట్స్ కూడా బాగా ప్రెషర్ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే ఒకసారి రాకపోతే ఇప్పుడు ఈవెన్ మనకు 10th class రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నారు అది ఇది అని వస్తూ ఉంటుంది. అంటే అంత ప్రెషర్ పేరెంట్స్ కూడా ఇస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు లైఫ్ అంటే ఒక చదివే కాదు కదా, ఇంకెన్నో రకాలుగా మనం బ్రతకవచ్చు. వాళ్ళకి ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషిలో. సో దాన్ని మనం కొంచెం గుర్తించి ఎంకరేజ్ చేసినట్లయితే ఇటువంటి కొన్ని మనం చిన్న దానికి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు 90 marks రాలేదంటే పేరెంట్స్ ఏమంటారు ఏమో అని, ర్యాంకింగ్ అనేది కూడా అంత కరెక్ట్ కాదు. వీలైనంత మటుకు దాన్ని తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని గుర్తించి, అలాగే ఆటిజం అని కూడా ఈ మధ్య కొంచెం చిన్నపిల్లలలో ఎక్కువ అయిపోయింది. సో దానిలో కూడా ఏంటంటే వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారు, సరిగా మాట్లాడడానికి ఇష్టపడరు, ఒక లోన్లీగా ఉంటారు, పిల్లలతో నలుగురిలో కలవరు సరిగ్గా. సో ఇవన్నీ మనం కొంచెం చిన్న ఎర్లీగా ఉన్నప్పుడే మనం గుర్తించి వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే, ఎందుకంటే వాళ్ళను మళ్ళీ ప్రత్యేకమైన వీటికి స్కూల్స్ ఉంటాయి కొన్ని. సో మెంటల్ డిజార్డర్స్ వాటికి ఇల్నెస్ ఉన్న వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి. సో అక్కడికి పంపించడం మూలంగా ఏంటంటే వాడికి ఒక సెపరేట్గా ఇది అయిపోతాడు, ఇంకా డిప్రెషన్లోకి పోతూ ఉంటాడు. నేను అందరిలాగా ఎందుకు లేను, అందరిలాగా ఎందుకు ఇది కావట్లేదు అనేది. అందుకని వీలైనంత మటుకు పేరెంట్స్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది, స్కూల్లో టీచర్స్ అబ్జర్వేషన్ ఉంటుంది. వాళ్ళ రేపు అంటే కొట్టడం లేదు పిల్లల్ని భయపడడానికి, కాకపోతే వీలైనంత మటుకు వాళ్ళకు ఇష్టమైన దానికి ఎంకరేజ్ చేయడం కొంచెం బెటర్. ఓకే. ఇప్పుడు టెస్ట్లకి ఇప్పుడు చాలా మంది యాంగ్జైటీ, డిప్రెషన్, కోపము ఇందులో ఉంటారు కదా. చాలా మందికి మేము డిప్రెషన్ లో ఉన్నాము, యాంగ్జైటీ ఉంది అనే విషయాలు చాలా మందికి తెలియదు. వాళ్ళు అసలు ఎలా తెలుసుకోవాలి? దీనికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయి? టెస్ట్లు అంటే ప్రత్యేకమైన యాక్చువల్గా దీనికి ప్రత్యేకంగా ఎక్కువ కౌన్సిలింగ్తోనే మేము వాళ్ళను ఇది చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసుకున్న దగ్గర అయినా కానీ తొందరగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళని ఏంటి తొందరగా కోపానికి వస్తారు. ఒక్కోసారి కొట్టడము, తిట్టడము, ఇలాంటి సోషల్గా వాళ్ళకు బ్యాడ్ కండక్ట్ ఒక ముద్ర పడిపోతుంది. అతను చాలా కోపంగా ఉంటాడు, వల్గర్గా మాట్లాడుతుంటారనో, లేకపోతే వైలెంట్గా బిహేవియర్ చేస్తుంటారు. బిహేవియర్ డిజార్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఎక్కడైనా కానీ, వాళ్ళు చేసిన ప్రొఫెషన్లే కానివ్వండి, సొసైటీలోనే కానివ్వండి,
ఎక్కడైనా కానీ వాళ్ళకు డీనేమ్ రాకుండా ఉండాలంటే వాళ్ళు కండక్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అది వాళ్ళకు ఆ టెస్ట్లు ప్రత్యేకంగా మరీ షిజోఫ్రెనిక్ అట్లాంటి కండిషన్లో బ్రెయిన్ ఒక ఇది స్కానింగ్ తీసుకోవడము, మిగతా ఏమైనా ఇతరత్ర కొన్ని డిసీజెస్లలో కూడా మనకి యాంగ్జైటీ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే డయాబెటీస్లో కానివ్వండి, కార్డియాక్ ఎరిథిమియాస్లో కానివ్వండి, ఇట్లాంటి ఏమైనా కండిషన్స్ ఏమైనా ఉంటే దానికి కరెక్ట్గా ఏవైతే టెస్టులు చేయించాలో అవి చేయించుకుంటే సరిపోతుంది. అది డాక్టర్ని కలిసినప్పుడు మేము డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఇన్కోహరెంట్ ఉంటారు. అంటే ఇన్కోహరెంట్ అంటే మేము అడిగింది చెప్పరు, వాళ్ళు మైండ్ ఏదో చెప్తా ఉంటారు, అసలు కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళతో వచ్చిన అటెండెంట్స్ అంటే ఫాదరు, మదరు, బ్రదర్ వాళ్ళ దగ్గర నుండి మేము హిస్టరీ తీసుకొని కరెక్ట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. వీలైనంత మటుకు వాళ్ళు బయటికి చాలామంది బయటకు వస్తూ ఉంటారు. బట్ ఈవెన్ తో ఇంకా రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం వాళ్ళకు ఇవ్వచ్చు. అయితే ఎన్ని కౌన్సిలింగ్స్ అవసరం అవుతాయి? అయితే అది కూడా డిపెండింగ్ అపాన్ కండిషను, అంటే పేషెంట్ ఎంతవరకు డిప్రెషన్లో ఉన్నాడు, ఎంతవరకు ఇది ఉన్నాడు, యాంగ్జైటీ, ఇవన్నీ కొన్ని చిన్న చిన్న వాటితోనే మనం బయట పడవచ్చు. అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఏంటంటే ఈవెన్ సైకాట్రీ ట్రీట్మెంట్ కూడా చాలా మానసికంగా, ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్లో కూడా దైవ వ్యపాశ్రయం, యుక్తి వ్యపాశ్రయం, సత్వావజయం అని ఒక 3 చికిత్సలు చెప్పారు. దైవ వ్యపాశ్రయం అంటే వాళ్ళకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉన్నదంటే అదే పని చేయాలి వాళ్ళకు. అలా చేసినప్పుడే వాడికి తగ్గుతుంది. సో దేవుని మీద నమ్మకం మనకు ఏం లేదు, నీకు ఏం లేదు. చాలామంది ఇప్పుడు దేవుళ్ళకు గుళ్ళలకు తీసుకుపోతారు, వానికి మెంటల్గా ఇదైందని చెప్పి అక్కడ కూడా కొన్ని పూజలు చేయిస్తూ ఉంటారు. వాస్తవంగా మంత్ర ఔషధి అనేది మనకు ఆయుర్వేదిక్లో చెప్పారు. మణిమంగళ కొన్ని అంటే స్టోన్స్ ధరిస్తే కొంచెం సైకలాజికల్గా ఇది అవుతారని, అలాగే ఈవెన్ తీర్థయాత్రలు చేస్తే ఈ దేవుని దగ్గర పోతే ఆ దేవుని దగ్గర, ఇవన్నీ సైకలాజికల్. ఈవెన్ బలి ఇస్తారు, బలి కూడా ఒక ఆయుర్వేదిక్లో ఒక రకంగా చెప్పారు. అవి అంటే ఇది జరిగితే ఇది చేస్తే ఇది అవుతుంది నాకు మంచిగా అన్నప్పుడు ఇక వాడు అదే పద్ధతిగా పోవాలి. లేకపోతే వాడు అదొక భాగంగా ట్రీట్మెంట్లో ఒక భాగంగానే ఉన్నది, ఆయుర్వేదిక్లో చెప్పారు అది. అలాగే ఇక సత్వావజయం అంటే మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆయుర్వేదిక్లో ధారణీయ వేగాలు అంటే ఉంటారు, అడిషటివ్ వర్గాలు ఉంటుంది. అంటే మనకు ఇది దాన్ని ఏమంటారు, కామ, లోభ, క్రోధ, మదం, ఆశ్చర్యాలు అని ఉంటాయి కదా, వీటి మీద మైండ్ కంట్రోల్లో ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మైండ్లో ఒక సెంటర్స్ ఉంటాయి కొన్ని, అంటే మనకు ఎమోషన్లు, ఫీలింగ్స్ను కంట్రోల్ చేసే సెంటర్స్ ఉంటాయి. వాటిని మనం కొంచెం డీవియేట్ అయ్యో లేకపోతే అవి సరిగ్గా పనిచేయకపోవడంలో మూలంగా ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకని అర్ధేభ్యో అహితేభ్యో అని మనోనిగ్రహాన్ని మైండ్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే మనకు యోగా, మళ్ళీ మెడిటేషన్, ఇవన్నీ కూడా మనకు ఈ మెంటల్ డిజార్డర్స్లలో బాగా ఉపయోగపడతాయి. సో అది మనం అడ్వైజ్ చేస్తాం లాస్ట్కి చివరికి. ఎట్లాగో యోగా, మెడిటేషన్, చిన్న చిన్న ఆసనాలు కానీ ఇవన్నీ వేసుకుంటే వాళ్ళు ఒకటేంటంటే వాడు పేషెంట్ మనకు కోఆపరేట్గా ఉంటే తొందరగా బయటకు వస్తారు. ఓకే ఓకే. ఈ కౌన్సిలింగ్ తో పాటు ఇంటేక్ మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా? ఎంత కాలం వాడాల్సి? ఇంటేక్ మెడిసిన్స్ మనకు కూడా అది కూడా డిపెండింగ్ అపాన్ పేషెంట్ కండిషన్ అనుకోండి. కాకపోతే మనకు మినిమం ఒక 3 months వాడితే మనకు చాలా మటుకు రిజల్ట్ ఉంటుంది. చాలా మనకు ప్రూవ్డ్ డ్రగ్స్ ఉన్నాయి, మనకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. అంటే జటామాంస అని, అశ్వగంధ అని, తర్వాత శంఖపుష్పి అని. చాలామంది పేషెంట్లు కూడా శంఖపుష్పి సిరప్లు తీసుకెళ్ళి మనకు పిల్లలకు జ్ఞాపక శక్తి కొరకు ఇట్లా కోపం వస్తున్నాడు తొందరగా, శంఖపుష్పి అది సిరప్ కూడా వాడుతూ ఉంటారు. అది కూడా మెంటల్ డిజార్డర్ చిన్నపిల్లల్లో ముఖ్యంగా అది మంచి చేస్తూ ఉంటారు. అలాగే పంచకర్మలలో మేము శిరోధార చికిత్స చేస్తూ ఉంటాము, నస్యం చేస్తూ ఉంటాము. నస్యం వల్ల కూడా చాలా మటుకు బ్రెయిన్ సెల్స్ మనకు మంచి యాక్టివేట్ అయ్యి స్ట్రెంథెన్ అయ్యి మనకు ఈ చిన్న చిన్న డిసీజెస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో అలా మేము ఈవెన్ ఇంటర్నల్గా గుర్తాలు ఉన్నవి. అందుకే చిన్నపిల్లలు కూడా నెయ్యితోని మేము తినిపియమని చెప్తాము. కౌ ఘీ అనేది మనకు మేజర్ రసాయనంగా చెప్తారు. అంటే మనకు బ్రెయిన్ మంచిగా పనిచేయాలంటే ఘీతోని కూడా మేము చాలా, మనకు ఆ బ్రాహ్మీ ఘృతం ఉన్నది, తర్వాత సరస్వతి లేహ్యం ఉన్నది, ఇవన్నీ చాలా మటుకు పిల్లలకు చాలామంది తీసుకొని పోయి ఇస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము స్వర్ణప్రాశన డ్రాప్స్ అనేది కూడా ఒకటి మేము స్టార్ట్ చేసాము కపిల్ చికిత్సాలయంలో. ఎవ్రీ పుష్యమి నక్షత్రం రోజు మేము ఆ పిల్లలకు పుట్టినప్పటి నుండి ఆల్మోస్ట్ పోలియో డ్రాప్స్ లాగానే
పుట్టినప్పటి నుండి 16 years వరకు మనం ఆ డ్రాప్స్ వేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మనకు స్వర్ణ ప్రాశనం, యాక్చువల్గా స్వర్ణం అనేది మనకు గోల్డ్ నానో పార్టికల్ చాలా మటుకు మనకు బ్రెయిన్ మంచి కెపాసిటీ పెంచుతుంది. సో గోల్డ్ వల్ల మనకు అంత గోల్డ్ దానిలో మనకు అశ్వగంధం, మళ్ళీ జటమాంసి, వచ ఇవన్నీ కూడా మేజర్ రసాయనంగా కలిపి మేము డ్రాప్స్ తయారు చేస్తాం. సో ఆ డ్రాప్స్ మనకు వేయడం మూలంగా పుష్యమి నక్షత్రం ఎందుకు అని అంటే అది మెంట్ ఫర్ గోల్డ్, అది శ్రేష్టమైంది. 27 నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం శ్రేష్టమైంది, అది మెంట్ ఫర్ గోల్డ్. సో అందుకని ఆ రోజే అంటే మంత్లీ ఒక్కసారి వస్తుంది, అదే రోజు మేము వాళ్ళకు మేము అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాము. మాకు కపిల్ చికిత్సాలయంలో చంపాపేటలో వేస్తూ ఉన్నాము, తర్వాత కుక్కట్పల్లి బ్రాంచ్ ఇది డ్రాప్స్ వేస్తాం. లేదు 16 years బిలో అంటే 16 years. ఓకే సార్, కంటిన్యూ చేద్దాము. చంద్రశేఖర్ మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి. మేడం చెప్పండి, మాట్లాడండి డాక్టర్. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్. నాకు 2 బాబులు సార్, నాకు 19-18 years సార్. ఇద్దరు కూడా చిన్నప్పుడు చూపిస్తే వాళ్ళకి ఐక్యూ తక్కువ ఉందని చెప్పిస్తారు డాక్టర్స్. ఓకే ఓకే, అంటే చదువులో తక్కువ ఉందా, మిగతా విషయాలలో కూడా ఐక్యూ తక్కువనే ఉందా? చదువులో సార్. ఓకే, మిగతా విషయాలన్నీ బాగానే ఉంటారా? ఆటలు పాటలు మిగతా విషయాలు బాగానే ఉంటారు కానీ అసమానం పుట్టుకుంటారు సార్, గొడవ పడతారు ఇంట్లో. ఓకే ఓకే కొద్ది అసమానం ఫోన్ లో ఆడడం కానీ బయట తిరుగుతూ బాగానే తిరుగుతారు మళ్ళీ. అదే సో వాళ్ళకి సమస్య ఏం లేదు, కొంచెం కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. అది వాళ్ళకి ఐక్యూ తక్కువ అని కాదు, కాకపోతే మనకు ఇంట్రెస్ట్ కలిగేలా వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళను దాంట్లో ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వాళ్ళకు మీరు భయపెట్టడం కానీ సైకాట్రిక్ డ్రగ్స్ కానీ వాడడం మూలంగా చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటా ఉన్నవి. ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాతో డైరెక్ట్గా కన్సల్ట్ చేసేటట్టయితే మీకు అలా మేము కౌన్సిలింగ్ చేసి కనుక మెడిసిన్స్ ఇస్తే చాలా మార్పు వస్తుంది పిల్లలలో. సో ఈ సబ్లింగ్స్ కొట్లాటలు అనేది బాగా ఉంటాయి పిల్లలలో, సో ఎక్కువ అవుతుంటుంది వీళ్ళలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఇది డైవర్ట్ కావడం సెల్ ఫోన్స్ అనేది చాలా ప్రభావితం చేస్తూ ఉన్నవి. ఎందుకంటే అవి ఓ రకంగా చెప్పాలంటే ఇక మైండ్ దానిలో ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ అనేవి ఉన్నవి, దాంతో మైండ్ చాలా మటుకు వాళ్ళకు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు, ఒక రకంగా డీవియేట్ అయిపోతున్నారు. పిల్లలలో మనకు చిన్నప్పటి నుండే వాళ్ళకు ఒక రకంగా డిప్రెషన్లో ఉన్నారా లేదా అని మనకు కాంటాక్ట్లో సరిగా ఉన్నారా లేదా, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏందన్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటివి మాట్లాడుతున్నారు, ఏమైనా డెత్ గురించి మాట్లాడుతున్నారు, సూసైడ్ టెండెన్సీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం గమనించి కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే వాటి నుండి బయటపడతారు. ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వాళ్ళను కొద్ది రోజులు అయితే హాస్టల్లో కానీ హాస్టల్లో వేయడం మూలంగా కూడా కొంత ఒక్కొక్కసారి బాగా అవుతుంది, ఒక్కొక్కసారి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. బట్ కొన్ని మంచి హాస్టల్లో చూసి వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు కొంచెం డైవర్ట్ కావాలి. ఇంట్లో అట్మాస్ఫియర్ ఏంటంటే చదువుకోవడానికి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, ఐదరు మనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తోనే కావచ్చు, సోషల్గా కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. సో అందుకని వాళ్ళను కొంచెం వీటి నుండి డీవియేట్ చేయాలి. చేసినట్లయితే వాళ్ళకి ఇప్పుడు సెల్ ఫోన్ లేదు అవైలబుల్ అన్నప్పుడు వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు, ఎదురుగా కనిపించేసరికి ఇక తప్పదు, వాళ్ళు ఆడుతుంటారు. సో అందుకని దాన్ని కొంచెం డైవర్ట్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకు ఉన్న ఇప్పుడు స్టడీస్లలో వాళ్ళకు కొంచెం పూర్ ఉంటున్నారు కాబట్టి ఎంకరేజ్ చేసేటట్టుగా వాళ్ళకు టీచర్స్తో కొంచెం చెప్పి కౌన్సిలింగ్ చేసినట్టయితే సమస్య తీరుతుంది. ఓకే ఓకే, మీరు ఇందాక చెప్పారు కదా బిఫోర్ 16 years లోపల వాళ్ళకి డ్రాప్స్ అని చెప్పేసి, అవి ఎవరైనా తీసుకోవచ్చా లేకపోతే? ఎవరైనా అంటే మేల్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ అనేది ఏజ్ అని ఏం లేదు, అందరికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి ఇది కూడా అలాగే తీసుకోవాలి. ఈవెన్ కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు పుట్టగానే మనకు బంగారు స్వర్ణ భస్మాన్ని బంగారు రాడుతోనే నాలుక మీద రాసేవాళ్ళు. అంటే అది ఏంటంటే మేజర్ రసాయనంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, జీర్ణ ప్రక్రియ కరెక్ట్గా ఉంటుంది, తర్వాత హెల్తీగా తయారవుతారు పిల్లలు కూడా మానసికంగా అండ్ శారీరకంగా. సో ఈ డ్రాప్స్ వేయడం వల్ల అదే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత ఇమ్యూనిటీ మంచి వస్తుంది, తర్వాత జ్ఞాపక శక్తి పెరుగుతుంది, డైజెషన్ జీర్ణక్రియ మంచిగా వస్తుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నవి. సో మీరు డైరెక్ట్గా మా దగ్గర వచ్చి వేయించుకుంటే ఎవ్రీ మంత్ మీకు రిమైండింగ్ వస్తూ ఉంటుంది, లెటర్ అది కాల్స్ ఎవ్రీ మంత్ 16 years వరకు ఎవ్రీ మంత్ ఒకసారి స్టార్ట్ చేసినట్టు ఎవ్రీ మంత్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు రిమైండ్ చేస్తారు. లేదు అంటే మా దగ్గర మీరు ఇంటి దగ్గర వేసుకున్నట్లే అనుకున్నా కానీ మా దగ్గర మాకు డ్రాప్స్ ఇస్తాము, తీసుకొని మీరు పర్చేజ్ చేసుకొని నాకు ఇంటి దగ్గర వేసుకోవచ్చు. సో ఇది చాలా మటుకు ఇది అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా మనకు ప్రిపరేషన్ అనేది
ఇంపార్టెంట్. సో అందుకనే వీలైనంత మటుకు హైదరాబాద్లో 2 సెంటర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి అప్రోచ్ అయ్యి ఫోన్ ద్వారా పుష్యమి నక్షత్రం ఏ డేట్లో వస్తుందంటే వాళ్ళు అన్ని డీటెయిల్ చెప్తారు. ఆ రోజు పిల్లల్ని తీసుకొచ్చి కనుక డ్రాప్స్ వేయించేటైతే మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో అలాగే ఇప్పుడు గట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ ఏంటంటే? అవును, అదే ఇది ఈ న్యూరో సైన్స్ ఇది. అంటే యాక్చువల్గా మనకు ఏ టైంకు తినాలి, ఏ టైంకి అనేది మనకు ఎవరు చెప్తారు, సిగ్నల్స్ అన్నీ కూడా మళ్ళీ బ్రెయిన్ నుండే రావాలి. ఆ టైంకి మనం ఫుడ్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్టయితే మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది. మీరు సరిగ్గా మీరు ఆ టైంకి ఫుడ్ తీసుకున్నట్టయితే మైండ్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మీరు అందుకే మీరు ఏదైనా మంచి బిర్యానీ వాసన వచ్చింది అనుకోండి ఆకలి అయినప్పుడు, జ్యూసెస్ అన్నీ కూడా మనకు మెంటల్గా సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో జ్యూసెస్ అన్నీ కూడా కరెక్ట్గా మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో కరెక్ట్ ఫుడ్ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకున్నట్టయితే అది గట్ న్యూరో సైన్స్ అనేది ఈ మధ్య ఎప్పుడో చెప్పారు, బట్ ఈ మధ్య అది ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ఆయుర్వేదిక్లో ఎప్పుడో చెప్పారు మనం, ఎందుకంటే ఇది యాక్చువల్గా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో వచ్చేదంటే న్యూట్రిషన్ డైట్, కరెక్ట్గా ఎక్సర్సైజ్, తర్వాత కరెక్ట్ స్లీప్, అది కనుక ఉంటే ఏమి మనకు బ్యాలెన్స్డ్ డైట్, తర్వాత దినచర్య రుతుచర్య ఇవన్నీ కనుక తీసుకున్నట్టయితే మనకు ఏమి ఇది ఉండదు. ఈవెన్ మనకు చిన్నప్పుడు అందరూ మాడ మీద నూనె పోసి ఇది చేస్తూ ఉంటారు, ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ బాడీలో కూడా మొత్తం ఆయిల్ మొత్తం మసాజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల అన్ని నర్వ్స్ అన్నీ కూడా మంచి స్టిమ్యులేట్ అయిపోతుంది, బ్రెయిన్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది, చక్కగా నిద్రపోతారు పిల్లలు. అదంతా కూడా ఇప్పుడు ఆయిల్ అప్లై చేయొద్దు అది చేయొద్దు అని ఇప్పుడు అంతా కొత్తగా చెప్తున్నారు. సో అప్పుడు ఉన్న మెయిన్గా ఏంటంటే మనకు అందుకే ఆయుర్వేదిక్లో కరెక్ట్గా ఈవెన్ ఇప్పుడు మనకు చెప్పినట్టుగా ఏంటంటే ఇంద్రియాలను మనకు ఆత్మ అనేది కూడా ఇంపార్టెంటే, సోల్ ఇంపార్టెంటే, అది కూడా దాన్ని మనం చూసుకోవాలి. సో అది కనుక కరెక్ట్గా మనం ఈ ట్రీట్మెంట్ అన్నీ కూడా చేసుకున్నట్లయితే మనం బాడీ మీద కాన్స్టిట్యూషన్ బట్టి, పేషెంట్ కాన్స్టిట్యూషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వాత ప్రకృతి ఉన్నవాడికి ఎట్లాగో కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, అలాగే మన ప్రకృతిని బట్టి మేము డ్రగ్స్ కానీ మనకి ఇచ్చే కౌన్సిలింగ్ కానీ దాంతో మెంటల్ డిజార్డర్స్ చాలా మటుకు మనం రిలీవ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అనుకుంటారు మనోవ్యాధికి మంది లేదు అని చెప్పి, ఆయుర్వేదాలో ఉంది, తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.